వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం థర్డ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ వెక్టార్ క్యాలిక్యులస్ సెమిస్టర్ 5 పేపర్ 6B ఫస్ట్ యూనిట్ మల్టిపుల్ ఇంటిగ్రల్స్ పార్ట్ 1లో చేంజ్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్ అనే టాపిక్ మీద ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేసుకోబోతున్నామ్మా. యూనిట్ 1 మల్టిపుల్ ఇంటిగ్రల్స్ చేంజ్ ఇంటూ పోలార్ కోఆర్డినేట్స్. Change into polar coordinates and evaluate integral 0 to a integral 0 to root of a square minus x square e power minus of x square plus y square into dx into dy. Solution. Here our problem is in Cartesian system in terms of x and y. Given that integral 0 to a integral 0 to root of a square minus x square e power minus of x square plus y square dx into dy. These are x limits, these are y limits. So given problem is in the form of Cartesian form f of x comma y dx into dy. This is changed into polar form. Integral theta equal to alpha to beta. Integral r equal to f1 of theta to f2 of theta. F of r comma theta r into dr into d theta. సో పోలార్ కోఆర్డినేట్స్లోకి చేంజ్ చేయడం అంటే ఇచ్చిన కార్టీజియన్ సిస్టంలో ఉన్న XY టర్మ్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ అండ్ థీటాలోకి చేంజ్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. లాస్ట్ వీడియోలో ఆ ప్రాసెస్ స్టెప్ వైజ్ చెప్పుకున్నాము. అవన్నీ ఇప్పుడు అప్లై చేద్దాము. టేక్ f of xy ఈక్వల్ టు e power minus of x square plus y square. Put x equal to r cos theta and y equal to r sin theta. This equal to e power minus of r square cos square theta plus r square sin square theta. ఈ హోల్ స్క్వేర్ వల్ల ఆర్కి స్క్వేరు కాస్కి స్క్వేర్ అలాగే ఆర్కి స్క్వేరు సైన్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఈ పవర్ ఆర్ స్క్వేర్ని కామన్ తీయండి. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. దిస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ మనకి 1. దిస్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ ద therefore f of r comma theta, this can be represented with f of r comma theta is equal to e power minus r square. First take function f of x comma y equal to e power minus of x square plus y square. దాంట్లో మనము x equal to r cos theta y equal to r sin theta అని సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి f of r comma theta ఫామ్ అయింది. నెక్స్ట్ లిమిట్స్ క్యాలిక్యులేషన్. సో మనకి XY టర్మ్స్లో ఇచ్చారు ప్రాబ్లము, అంటే కార్టీజియన్ ఫామ్లో ఇచ్చాడు, దాన్ని పోలార్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్లో క్యాలిక్యులేషన్ ఆఫ్ థీటా లిమిట్స్ ఫ్రమ్ X లిమిట్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ R లిమిట్స్ ఫ్రమ్ Y లిమిట్స్. X equal to 0 to A. X equal to 0 and X equal to A. అలాగే y లిమిట్స్ y ఈక్వల్ టు 0 టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సిన్స్ x ఈక్వల్ టు r cos theta ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ cos theta ఈక్వల్ టు 0 by r. ఇంటూలో ఉన్న r ఎటు వస్తే బై 0 by r ఈక్వల్ టు 0. సో కాస్ టర్మ్స్లో మనకి 0 వాల్యూ π/2 దగ్గర వస్తుంది. సో థీటా ఈక్వల్ టు π/2. నెక్స్ట్ x ఈక్వల్ టు అగైన్ హియర్ ఆల్సో టేక్ x ఈక్వల్ టు r cos theta. ఓకే, నెక్స్ట్ ఇటువైపు చూద్దామా.
y equal to r sin theta. This implies r equal to 0 by sin theta. R equal to 0. Next, squaring on both sides. Y square equal to a square minus x square. ఇటువైపు స్క్వేర్ వస్తుంది, ఇటువైపు రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. రిప్రజెంట్స్ ఏ సర్కిల్. సర్కిల్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్లో కూడా ఇక్కడ ఎక్స్ వాల్యూ ఆర్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ r sin theta whole square equal to a square. R square cos square theta plus r square sin square theta equal to a square. R square ni common తీస్తే cos square theta plus sin square theta. This implies cos square theta plus sin square theta అంటే మనకి 1 కదా. సో r square into 1 equal to a square. This implies r equal to a. R square equal to a square, r equal to a. సో y లిమిట్స్ నుంచి మనకి r లిమిట్స్ క్యాలిక్యులేషన్ కంప్లీట్ అయిపోయింది. r ఈక్వల్ టు 0 అండ్ r ఈక్వల్ టు a. ఇక్కడ మనకి ఇంకా థీటా లిమిట్ ఇంకొకటి ఫామ్ అవ్వాలి. ఈ r ఈక్వల్ టు ఏని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయమ్మా. ఇక్కడ ఫామ్ అయినటువంటి r ఈక్వల్ టు ఏని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. 1 టైం క్యాన్సిల్. కాస్ థీటా ఈక్వల్ టు 1. కాస్ వాల్యూస్లో మనకి థీటా 0 డిగ్రీస్ దగ్గర 1 వస్తుంది అన్నమాట. కాస్ 0. సో థీటా ఈక్వల్ టు 0. ఇలా మనకి థీటా లిమిట్స్ కూడా ఫామ్ అయిపోయినాయి. థీటా లిమిట్స్ అండ్ ఆర్ లిమిట్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్. వీటన్నిటిని మనకి ఇచ్చిన ప్రాబ్లంలో సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. This equal to integral theta equal to 0 to pi by 2 integral r equal to 0 to a e power minus x square plus y square r square since dx into dy equal to r into dr into d theta అని లాస్ట్ క్లాస్ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. సో dx into dy equal to r dr into d theta. So first integrating with respect to r, with respect to r. So integral theta equal to 0 to pi by 2. Integral r equal to 0 to a e power minus r square into r dr whole d theta. r square derivative ఇక్కడ మనకి మైనస్ ఆర్ స్క్వేర్ ఫామ్ అయింది. మైనస్ ఆర్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ మైనస్ 2r. కానీ ఇక్కడ మనకి r మాత్రమే ఉంది. మైనస్ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుందాం. ఇంటిగ్రల్ థీటా ఈక్వల్ టు 0 టు పై బై 2. ఇంటిగ్రల్ r ఈక్వల్ టు 0 టు a 1 బై మైనస్ 2 ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ మైనస్ 2r dr హోల్ d theta. సో ఇక్కడ మైనస్ ఆర్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ చూస్తే మైనస్ 2r, కాబట్టి మైనస్ 2rలో మనకి r టర్మ్ మాత్రమే ఉంది. మైనస్ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకున్నాం. సో ఇక్కడ ఒకసారి చూద్దాము. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే సైడ్ ఈ పవర్ ఎక్స్ ఫామ్లో ఉంది. ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్. సో ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్కి డెరివేటివ్ ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఆర్ స్క్వేర్ పవర్లో ఉన్న మైనస్ ఆర్ స్క్వేర్కి డెరివేటివ్ మైనస్ 2r. వన్స్ అగైన్ ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఒకసారి ఈ టర్మ్ యొక్క డెరివేటివ్ క్యాలిక్యులేషన్ పక్కన చేద్దాము. డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ఫామ్లో ఉంది. ఈ పవర్ ఎక్స్కి డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ పవర్లో ఉన్న టర్మ్కి మళ్ళీ డెరివేటివ్ అప్లై చేస్తే మైనస్ 2r. ఇది మొత్తం మనకి ఇది ఎఫ్ అయితే ఇది ఎఫ్ డాష్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ టర్మ్ మొత్తం ఎఫ్ డాష్ ఫామ్లో ఉందమ్మా. మరి ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు ఎఫ్
డెరివేటివ్ ఇంటిగ్రేషన్ క్యాన్సిలేషన్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేషన్ డెరివేటివ్ క్యాన్సిలేషన్ ప్రాసెస్లో క్యాన్సిల్ అయిపోతే మనకి ఫంక్షన్ మాత్రమే మిగులుతుంది. ఈ ఒక్క క్యాలిక్యులేషన్ మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ అనే టర్మ్ యొక్క డెరివేటివ్ క్యాలిక్యులేషన్ చేస్తే ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ మైనస్ 2r. సో ఇది ఫంక్షన్ అయితే ఇది డెరివేటివ్ కాబట్టి ఇది మొత్తం డెరివేటివ్ టర్మ్. దీనికి ముందు మనకి ఇంటిగ్రేషన్ ఉంది. ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ టర్మ్ ఈక్వల్ టు ఫంక్షన్ అవుతుంది. ఎందుకని అంటే ఇంటిగ్రేషను డెరివేటివ్ క్యాన్సిలేషన్ ప్రాసెస్ టర్మ్స్ కాబట్టి. అంటే దిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ థీటా ఈక్వల్ టు 0 టు π/2 మైనస్ 1/2. ఇక్కడ మనకి ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు ఎఫ్ మీన్స్ ఈ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ విత్ లిమిట్స్ 0 టు a d theta. మైనస్ 1/2 ఇంటిగ్రల్ థీటా ఈక్వల్ టు 0 టు π/2. అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూషన్ చేయమ్మా, అలాగే లోయర్ లిమిట్ కూడా. మైనస్ 1/2 ఇంటిగ్రల్ థీటా ఈక్వల్ టు 0 టు π/2 ఈ పవర్ మైనస్ a స్క్వేర్ ఈ పవర్ 0 సంథింగ్ పవర్ 0 1. నౌ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు theta. This equal to minus 1/2 integral theta equal to 0 to π/2 e power minus a square d theta minus into minus plus 1/2. సో మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్తో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. థీటా ఈక్వల్ టు 0 టు π/2 1 d theta. దిస్ ఈక్వల్ టు మైనస్ 1/2 ఈ పవర్ మైనస్ ఏ స్క్వేర్ అనేది కూడా కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ ముందు అప్లై చేద్దాము. థీటా ఈక్వల్ టు 0 టు π/2 1 d theta ప్లస్ 1/2 ఇంటిగ్రల్ థీటా ఈక్వల్ టు 0 టు π/2 1 d theta. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫార్ములా అప్లై చేద్దాము. ఇంటిగ్రల్ 1 విత్ రెస్పెక్ట్ టు థీటా ఈజ్ థీటా with limits theta equal to 0 to π/2 plus 1/2 1 की integration theta with limits theta equal to 0 to π/2. This equal to minus 1/2 e power minus a square upper limit minus lower limit. This equal to minus 1/2 e power minus a square into π/2 plus 1/2 into π/2. ఇక్కడ 1/2 ఇంటూ π/2ని కామన్ తీయమ్మా. తీస్తే మైనస్ ఈ పవర్ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 1. This equal to π/4 1 minus e power minus a square. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.